So hello friends, very good evening to all of you. Very good evening friends. So please come on friends, అందరూ ఇంకా సో పార్టిసిపెంట్స్ అందరూ రావాలి. హరి కిషోర్, yes, very good evening. Sanjay, so welcome to Adda 247 Telugu channel. So very good evening to all of you friends. Please come on friends, ఇంకా అందరూ జాయిన్ కావాలి వీలైనంత తొందరగా. ఇంకా అందరూ పార్టిసిపెంట్స్ అందరూ రావాలి ఫ్రెండ్స్. ఎస్ సో ఫ్రెండ్స్ ఇంకా అందరూ పార్టిసిపెంట్స్ అందరూ ఇంకా రావాలి. సో ఫ్రెండ్స్ ఇంకా అందరూ రావాలి పార్టిసిపెంట్స్, ఆల్ ఆఫ్ యూ. ఎస్ సో కమాన్ ఫ్రెండ్స్, ఇంకా అందరూ పార్టిసిపెంట్స్ అందరూ ఫాస్ట్ గా రావాలి. సో ఫ్రెండ్స్ మీరందరూ వస్తే ఫాస్ట్గా లెసన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఎస్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ కమాన్ ఫ్రెండ్స్, ఇంకా అందరూ ఫాస్ట్గా రావాలి, ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఎస్ మహేష్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్ జస్ట్ ఎ మినిట్, ఆల్ ఆఫ్ యూ. జస్ట్ ఎ మినిట్ ఫ్రెండ్స్. సో జస్ట్ ఎ మినిట్ ఫ్రెండ్స్, ఐ విల్ కమ్ బ్యాక్. So friends, I would like to start the session. Just a minute. Yes, very good evening to all of you. Hello friends. సో మనం ప్రీవియస్ క్లాస్ లో ఎక్కడున్నాం డిస్కషన్ లో? I think we have been discussing about macroeconomics. Am I right friends, all of you? Yes, come on friends. Sir, meanwhile polity is also going on, sir. Yes, okay. Neoliberalism గురించి మాట్లాడాలి. Yes friends. So friends, okay. So I need to talk about this neoliberalism. Am I right, all of you? Yes friends.
So friends, when you come for this neoliberalism, okay, చూడండి మనం ప్రీవియస్ క్లాస్ లో సోషలిస్ట్ కి క్యాపిటలిస్ట్ కి యాజ్ వెల్ యాజ్ కమ్యూనిజం, ఓకే ఫ్రెండ్స్, వీటన్నిటికీ వన్స్ అగైన్ నేను డిఫరెన్సెస్ ఏంటనేది చెప్తూ వస్తాను. జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఫ్రెండ్స్, ఆర్ యు గెటింగ్ మీ? ఎందుకని అంటానంటే దీని గురించి ఒక సెషన్ తీసుకుంటాను. సో సోషలిజం, సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్, కమ్యూనిస్ట్ యాజ్ వెల్ యాజ్ సో క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్, వీటన్నిటి గురించి ఒక సెషన్ నేను తీసుకున్నప్పుడే ప్రోసు కాన్సు విపులంగా ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళినప్పుడే మనకి విపులంగా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి జస్ట్ దాని గురించి బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే వాటన్నిటి గురించి డిస్కస్ చేయాలంటే సెపరేట్ గా దాని గురించి నేను మాట్లాడాలి. ఎస్ ఎస్ 2 క్లాసెస్ రన్ అవుతున్నాయా? సో ఫ్రెండ్స్, నా క్లాస్ మాత్రమే కంటిన్యూ అవుతుంది కదా, 2 క్లాసెస్ ఏమైనా రన్ అవుతున్నాయి అట్ ప్రెసెంట్? ఫ్రెండ్స్, సో ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఫ్రెండ్స్. లేదు సార్ అని చెప్పారు. ఓకే, ఒక క్లాసే రన్ అవుతుందమ్మా. ఓకే, ఎందుకంటే 8 తర్వాత 8 అయ్యేటప్పటికల్లా క్లోజ్ అయిపోతుంది ప్రీవియస్ సెషన్. 2 వాయిసా? నా పాలిటీ కంప్లీటెడ్. ఓకే, 2 వాయిస్ ఏముండదండి, ఓన్లీ 1 వాయిస్. ఓకే, ఆల్ ఆఫ్ యూ. లిటిల్ బిట్ ఫ్యాన్ సౌండ్ వస్తే వస్తుంది అంతే. చూడండి, సోషలిస్ట్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటలిస్ట్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనిజం. అయితే ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పాను, వన్స్ యూ కమ్ ఫర్ ది సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే స్టేట్ షల్ మేనేజ్ ది, అంటే స్టేట్ obviously managing as well as controlling. Okay friends, that is nothing but socialist economic system. Friends, when you come for socialist economic system ఏంటంటే the state would own the maximum property. Okay, అయితే ఇక్కడ socialist economic system లో state would own the maximum property in the sense it would distribute the property, it would distribute the property among all the citizens. That is nothing but by this elected government. సో ఫ్రెండ్స్, సోషలిస్ట్ కి వచ్చినప్పటికి ఏంటంటే ఇక్కడికి వస్తే ఇక్కడ ఏం చేస్తుంది, ప్రాపర్టీని అంతటిని షేర్ చేస్తుంది. ఆబ్వియస్లీ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, యూ కెన్ సే దట్ ఫ్రెండ్స్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ ది సిటిజన్స్ బై ది ఎలక్టెడ్ గవర్నమెంట్. ఓకే, ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్, సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సో ప్రాపర్టీని ఇట్ వుడ్ షేర్ ఇట్ అమాంగ్ ది సిటిజన్స్. ఈక్వల్ distribution of property by the elected government, you can say that. Capitalist economic system కి వచ్చినప్పటికి ఏంటంటే సో demand and supply are the market forces. They would invest something in return, obviously they would expect friends. అంటే demand and supply are the market forces, market oriented economy అని చెప్పేసి అంటాం. అయితే దీని యొక్క ప్రోస్ కాన్స్ ఫ్రెండ్స్ ది ఎంటైర్ చాప్టర్ ఒక రోజు మీకు తీసుకుంటూ వస్తాను ఈరోజు. ఎందుకంటే నేను బ్రీఫ్ గా జస్ట్ ఏంటంటే 1 పాయింట్లు మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. Whatever the properties owned by the government here, okay, that would be distributed among the citizens, okay, equitable distribution by the elected government. So capitalist economic system, obviously friends, ikkada capitalist economic system ki vachinappadiki entante so market oriented economy, neoliberalism also coming under this capitalist economic system, dani guరించి మాట్లాడతారు. So communist economic system ki vachinappadiki entante friends, okay, so here when you come for this communist economic system, okay, classless society అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. క్లాస్లెస్ సొసైటీ, సింపుల్ గా క్లాస్లెస్ సొసైటీ అంటే ఇక్కడ ఏంటి, క్లాస్లెస్ సొసైటీ అంటే ఓకే, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ వర్కర్స్ అండ్ క్యాపిటలిస్ట్స్. అంటే క్యాపిటలిస్టులు వర్కర్స్ అనేవారు ఇక్కడ సో క్లాసిఫికేషన్ అనేది ఏమి ఉండదు. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ వర్కర్స్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటలిస్ట్ అన్నమాట. దీన్ని క్లాస్లెస్ సొసైటీ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, క్లాస్లెస్ సొసైటీ అంటే ఇక్కడ పీపుల్ వుడ్ ఓన్ ది ఆల్ ది ప్రాపర్టీ, యూ కెన్ సే దట్. సో ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, కమ్యూన్స్ అని చెప్పేసి అంటారు. కమ్యూన్స్ ఇస్ నథింగ్ బట్ సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్లాస్లెస్ సొసైటీ. ఓకే ఫ్రెండ్స్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, యూ కెన్ సే దట్. అయితే క్లాస్లెస్ సొసైటీ ఇన్ ద సెన్స్ దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ వర్కర్స్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటలిస్ట్ అనమాట. అంటే అందరికీ సమాన వేతనం ఉండాలి
అనేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే కమ్యూనిజం అంట. ఫ్రెండ్స్ వీటన్నిటి గురించి నేను ఒక క్లాస్ మీకు తీసుకుంటూ వస్తాను. నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఇట్. ఫ్రెండ్స్ ఆర్ యూ గెటింగ్ మీ ఆల్ ఆఫ్ యూ? ఫ్రెండ్స్ ఆర్ యూ గెటింగ్ మై వాయిస్? ఫ్రెండ్స్ వీటన్నిటి గురించి సోషలిస్ట్, క్యాపిటలిస్ట్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనిజం గురించి వీటన్నిటి గురించి ఒక లెసన్ మీకు తీసుకుంటాను. ప్రతి దాని గురించి ప్రోస్ అండ్ కాన్స్. సో క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ అనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్కి వస్తే ఎస్ ఇప్పుడు అందరూ జాయిన్ అవుతున్నారు. ఎస్ ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడు అందరూ జాయిన్ అవుతున్నారు. ఓకే ఫ్రెండ్స్. సో కమాన్ ఫ్రెండ్స్, ఎస్ ప్లీజ్ రిపీట్ అని అడిగారు. ఎస్ షూర్. ఓకే, జస్ట్ నౌ క్లాస్ ఓవరా? ఎంతవరకు అతను సార్ క్లాసు క్లోజ్ చేయలేదా? సో ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడే పాలిటీ అయిందా? ఓకే ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఓకే, జస్ట్ నో క్లాస్ కంప్లీటెడ్. ఓకే ఫ్రెండ్స్, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఎస్ ఓకే ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ద సెషన్. ఫ్రెండ్స్ మీకు నిన్న ప్రీవియస్ క్లాస్లో నేను ఏం మాట్లాడుతూ వచ్చానంటే సోషలిస్ట్కి ఇక్కడ జస్ట్ ఓన్లీ వన్ లైన్ మాత్రమే చెప్తూ వస్తాను ఫ్రెండ్స్. కమ్యూనిజంకి, నెక్స్ట్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్. ఫ్రెండ్స్ ఏమీ లేదు ఇక్కడ. సోషలిస్ట్కి వచ్చినప్పటికి ఏంటంటే జస్ట్ వన్ లైన్లో మాత్రమే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే సోషలిస్ట్, కమ్యూనిస్ట్, క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ ఈ 3 టైప్స్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్ గురించి నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను. ఒకరోజు క్లాస్ తీసుకుంటాను. ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, కమ్యూనిజం వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటి. సో ప్రతిదీ మాట్లాడుతూ వస్తాను. నీ నాట్ టు వర్రీ అబౌట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సో సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టంలోకి వచ్చిన, కమ్యూనిజంలోకి వచ్చిన ఏంటంటే సో మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ అండర్ ది హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి చెప్పుకుంటూ రావచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్, పీపుల్ ఓన్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎకనామిక్ ప్రొడక్షన్ ఇన్ బోత్ దిస్ ఎకనామిక్ సిస్టమ్, సోషలిస్ట్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనిస్ట్. సో కమ్యూనిస్ట్ ఎకనామిక్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అయితే సోషలిస్ట్లోకి వచ్చినప్పటికి ఏంటంటే సో స్టేట్ ఓన్ ది maximum property, that property public enterprise, you can say that friends, state owned enterprises. Okay friends, so state owned enterprises, okay, so that is nothing but whatever the property owned by the government, that property would be shared, would be distributed among the citizens by the elected government. So that is nothing but ఏంటంటే socialist economic system అంటారు. They believe in socialist, obviously they believe in ballot, whereas communists they do not believe in ballot. Okay friends, all of you. So friends వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకే ఈ చాప్టర్ లోనే ఈ సోషలిస్ట్, కమ్యూనిస్ట్, క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం అనేది, అయితే ఏంటంటే ఇది ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి దీని గురించి జస్ట్ ఇంట్రడక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను. సో టుమారో డే ఆఫ్టర్ టుమారో ఏదో ఒక రోజు ఈ ఎంటైర్ సోషలిస్ట్, కమ్యూనిస్ట్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్స్ గురించి మాట్లాడతాను. అప్పుడు మీకు ఫుల్ గా క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు మాత్రం ఏంటంటే జస్ట్ ఒక లైన్ లో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ కూడా చెప్తూ వస్తాను, జస్ట్ చూడండి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద ప్రాపర్టీ ఓన్డ్ బై ది గవర్నమెంట్, ఇట్ వుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది సిటిజన్స్. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్. దే బిలీవ్ ఇన్ బ్యాలెట్, వెరస్ కమ్యూనిస్ట్ దే డు నాట్ బిలీవ్ ఇన్ బ్యాలెట్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో కమ్యూనిస్ట్ ఎకనామిక్ సిస్టమ్కి వచ్చినప్పటికి ఏంటంటే చూడండి, కమ్యూన్స్ అంటారు. కమ్యూన్స్ ఈజ్ నథింగ్ బట్ సో ప్రాపర్టీ వుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఆల్ ది సిటిజన్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, కమ్యూనిస్ట్ ఎకనామిక్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అమాంగ్ ఆల్ ద సిటిజన్స్. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అమాంగ్ ఆల్ ది సిటిజన్స్. ఓకేనా? సో కమ్యూనిజంకి వచ్చినప్పటికి ఓకే, ఆల్ ఆఫ్ యూ. అయితే క్యాపిటలిస్ట్కి వచ్చినప్పటికి ఏంటంటే క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్కి వచ్చేటప్పటికి దే వుడ్ ఇన్వెస్ట్ సంథింగ్ అండ్ ఇన్ రిటర్న్ ఆబ్వియస్లీ దే వుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రెండ్స్ ప్రాఫిట్స్, దే వుడ్ ఎక్స్పెక్ట్. సో దీన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ అని చెప్పేసి అంటాం. అంటే ఇన్వెస్ట్ చేస్తే ఆబ్వియస్లీ దే వుడ్, ఇన్ రిటర్న్ ఆబ్వియస్లీ దే వుడ్ ఎక్స్పెక్ట్ సమ్ వాట్ ప్రాఫిట్ అన్నమాట.
మార్కెట్ ఓరియంటెడ్ ఎకానమీ అని చెప్పేసి అంట ఫ్రెండ్స్ వీటన్నిటి గురించి నేను రేపటి అంటే టుమారో డే ఆఫ్టర్ టుమారో ఒక రోజు సెషన్ మీకు తీసుకుంటూ వస్తాను. నీడ్ నాట్ వరీ అబౌట్. సార్ ఐఎమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్, సో ప్లీజ్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ బికాస్ ఐఎమ్ సైన్స్. ఓకే, సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్. ఓకే ఎస్ ఫ్రెండ్స్, మీకు నేను ఆల్రెడీ చెప్తూ వచ్చాను. ఇక్కడ ఏంటంటే సోషలిస్ట్ కమ్యూనిస్ట్ ఎకనామిక్ సిస్టమ్స్ కి ఒక సెపరేట్ క్లాస్ తీసుకుంటాను. ఒక సెపరేట్ క్లాస్ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు ఎస్ తెలుగులోనే చెప్పండి. షూర్ చెప్తూ వస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఓకే, ఏంటంటే చెప్తూ వస్తున్నాం. తెలుగు ఇంగ్లీష్ బోత్ మీడియంలో కూడా మీకు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. నీ నాట్ వరీ అబౌట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడమ్మా. అయితే వీటి గురించి ఒక రోజు సెపరేట్ గా క్లాస్ తీసుకుంటూ వస్తాను. వాయిస్ ఈజ్ నాట్ క్లియరా ఫ్రెండ్స్? మీకు అర్థం అవుతుంది. నీ నాట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ప్రతి దాని గురించి నేను మాట్లాడుకుంటూ వస్తాను. షూర్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే సోషలిస్ట్ క్యాపిటలిస్ట్ కమ్యూనిస్ట్ ఎకనామిక్ సిస్టమ్కి వచ్చేటప్పటికి దాని గురించి నేను విపులంగా ఒక క్లాసే తీసుకుంటానని చెప్తున్నాను. ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ లో మాత్రమే సోషలిస్ట్ కమ్యూనిస్ట్ ఎకనామిక్ సిస్టమ్స్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ కూడా మాట్లాడుతాను. క్యాపిటలిస్ట్ వల్ల అడ్వాంటేజ్లు ఉన్నాయి, డిసడ్వాంటేజ్లు ఉన్నాయి. సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ వల్ల అడ్వాంటేజ్లు ఉన్నాయి, డిసడ్వాంటేజ్లు ఉన్నాయి. కమ్యూనిజం వల్ల ఉన్న అడ్వాంటేజ్లు ఏంటి, డిసడ్వాంటేజ్లు ఏంటి. ఓకే, నేను నాట్ వరీ అబౌట్ ఇట్. ఈ క్లాస్ నీకు తీసుకుంటాను మీకు, ఎందుకంటే ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి నేను సెపరేట్ గా టాపిక్ డైరెక్ట్ గా కమ్యూనిస్ట్ సో క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ తీసుకుంటే బాగుండదు. ఇంట్రడక్షన్ నుంచే సో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలని కాబట్టి నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని రావడానికి గల ప్రధానమైన కారణం. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. సో ఫ్రెండ్స్ ఇక్కడ నియో లిబరలిజం అంటే ఏంటి ఫ్రెండ్స్? ప్రీవియస్ క్లాస్ లో మనం మీసో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటో మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏంటంటే నియో లిబరలిజం, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్. ఒకసారి చూడమ్మా. నియో లిబరలిజం చూడండి, ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్. అంటే చూడండి, నియో లిబరలిజం ఇట్ రిఫర్స్ టు ది పాలసీస్ సచ్ యాస్ ఇండివిజువల్ లిబర్టీ, ఫ్రీ మార్కెట్స్, ఫ్రీ ట్రేడ్. ఫ్రెండ్స్ అంటే క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ లో ఏమొస్తుందంటే ఇండివిజువల్ లిబర్టీ. సపోజ్ ఒక కంపెనీ నువ్వు ఎస్టాబ్లిష్ చేసావు ఫ్రెండ్స్. ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నువ్వు క్వాలిటీ ప్రోడక్ట్ ని తయారు చేయాలనుకుంటున్నావు. ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ని తయారు చేయాలనుకునేటప్పుడు నీకు నచ్చిన విధంగా నువ్వు డిజైన్ చేయాలనుకుంటున్నావు. అలా కాకుండా ఏంటంటే గవర్నమెంట్ ఇక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టింది అనుకోండి, నువ్వు ఈ మెటీరియల్నే వాడాలి, లోకల్లీ అవైలబుల్ మెటీరియల్నే వాడాలి, నువ్వు ఫారెన్ నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ఈ మెటీరియల్ని ఇక్కడ నువ్వు ఒక ప్రోడక్ట్ ని తయారు చేయడానికి వీలు లేదు. ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టామనుకోండి, స్టేట్ ఓన్డ్ రిస్ట్రిక్షన్స్ పెట్టారనుకోండి, స్టేట్ రిస్ట్రిక్షన్స్ ఆర్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్, దెర్ ఇస్ నో లిబర్టీ ఉన్నప్పుడు, అంటే లిబర్టీ అనమాట లేనప్పుడు ఏమవుతుంది? తను క్వాలిటీ ప్రోడక్ట్ ని తయారు చేయగలుగుతాడా? తనకు నచ్చిన విధంగా ఒక ప్రోడక్ట్ ని డిజైన్ చేయగలుగుతాడా? చేయలేడు ఫ్రెండ్స్. అంటే ఇండివిజువల్ లిబర్టీ అనమాట. ఇన్ వాట్ వే యూ వాంట్ టు మేక్ ఏ ప్రోడక్ట్. ఓకే ఫ్రెండ్స్, అలా సపోజ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఈ కాంపిటీషన్ లో అందరికంటే నేను బెటర్ ఫ్యూచర్స్ తో తయారు చేయాలనుకుంటున్నాను. ఒక మొబైల్ ని తయారు చేయాలనుకున్నప్పుడు నేను ఏదో ఒక ఇన్నోవేటివ్ మెటీరియల్, అంటే ఏదో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ కానీ వాడాలనుకుంటున్నాను నానో టెక్నాలజీని ఉపయోగించి. అలాంటప్పుడు ఇట్ ఈస్ బ్యాడ్ టు గివ్ లిబర్టీ టు దట్ పర్టికులర్ కంపెనీ సో దట్ దే వుడ్ కమ్ అప్ విత్ ఇన్నోవేటివ్ థింగ్స్. అవునా కదా ఫ్రెండ్స్? అంటే ఇండివిజువల్ లిబర్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఫ్రీ మార్కెట్స్ వేర్ హీ వాంట్స్ టు సెల్ ఇట్. అంటే తను ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నా ఇతర కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే లెట్ హిమ్ ఎక్స్పోర్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ. అంటే ఫ్రీ మార్కెట్స్ వేర్ హీ వాంట్స్ టు సెల్ ఇట్. అంటే దేర్ ఇస్ నో కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఫ్రెండ్స్. ఫ్రీ మార్కెట్స్. ఓకేనా? ఫ్రీ ట్రేడ్. సో ఫ్రీ ట్రేడ్, ఫ్రీ మార్కెట్స్, యూ కెన్ సే దట్. ఇట్ ప్రపోజెస్ దట్ హ్యూమన్ వెల్-బీయింగ్ చూడండి కెన్ బెస్ట్ బి అడ్వాన్స్డ్ బై లిబరేటింగ్ ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూరల్ ఫ్రీడమ్స్. ఎంటర్ప్రెన్యూరల్ ఫ్రీడమ్స్ అనేవి ఇవ్వాలి ఎవరికి? ఎవరైతే ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ తయారు చేయాలనుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళకే వదిలిపెట్టడం. దట్ ఈస్ నథింగ్ బట్ సో గివింగ్ ఎంటర్ప్రెన్యూరల్ ఫ్రీడమ్స్ అండ్ స్కిల్స్ విత్ ఇన్ అన్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ క్యారెక్టరైజ్డ్ బై స్ట్రాంగ్ ప్రైవేట్ ప్రాపర్టీ రైట్స్. క్యారెక్టరైజ్డ్ బై స్ట్రాంగ్ ప్రైవేట్ ప్రాపర్టీ రైట్స్ ఫ్రెండ్స్. అంటే ఇండివిజువల్ ఫ్రీడమ్స్, ఫ్రీ ట్రేడ్, ఫ్రీ మార్కెట్స్, దేర్ ఇస్ నో కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. సో ఫ్రెండ్స్ నార్మల్ గా తీసుకున్నట్లయితే మోస్ట్ ఫేవర్డ్ నేషనల్ స్టేటస్ అని చెప్పేసి అంటాం. వీటన్నిటి గురించి కూడా నేను మాట్లాడుతూ వస్తాను. మోస్ట్ ఫేవర్డ్ నేషనల్ స్టేటస్ అంటే ఏంటంటే చూడండి, ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అక్రాస్ ది నేషన్స్. మనం సో పాకిస్తాన్ కి ఎప్పుడో ఇండియా అనమాట మోస్ట్ ఫేవర్డ్ నేషనల్ స్టేటస్ అనమాట ఇవ్వడం జరిగింది. టిల్ టుడే పాకిస్తాన్ నాట్ ఎట్ ఆల్ కన్ఫర్డ్ సో దిస్ మోస్ట్ ఫేవర్డ్ నేషనల్ స్టేటస్ టు ఇండియా. అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అక్రాస్ ది నేషన్స్.
సో దేర్ ఇస్ నో కైండ్ ఆఫ్ ప్రొటెక్షనిజం. రీసెంట్ గా మీరు తీసుకున్నట్లయితే చైనాకి యుఎస్ఏకి ట్రేడ్ వార్. సో ట్రేడ్ వార్ ఏ విధంగా కొనసాగింది? సో ఫ్రెండ్స్, ఈ ట్రేడ్ వార్ గురించి వీటన్నిటి గురించి అర్థం కావాలంటే ఫస్ట్ ఏంటంటే మన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి, సో ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ, వీటన్నిటి గురించి మనకు అర్థం కావాలి. ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి, వీటన్నిటి గురించి అర్థమైనప్పుడే మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా అర్థం అవుతుంది. ఓకే ఆల్ ఆఫ్ యూ, ఆర్ యూ గెటింగ్ మీ ఫ్రెండ్స్? క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ చూడమ్మా ఫ్రెండ్స్. ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది కదా. సో నియో లిబరలిజం ఇట్స్ ద పార్ట్ ఆఫ్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఎస్, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ MFN మీన్స్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ MFN మీన్స్. ఓకే ఆల్ ఆఫ్ యూ. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడమ్మా, సోషలిస్ట్ ఎకనామిక్స్. ఫ్రెండ్స్, నేను దీని గురించే మాట్లాడుతూ వస్తున్నాను. సోషలిస్ట్ అంటే ఏంటి, క్యాపిటలిస్ట్ అంటే ఏంటి, కమ్యూనిస్ట్ అంటే ఏంటి, వీటి గురించి ఇంకా విపులంగా మాట్లాడతానని చెప్పాను ఒక చాప్టర్ తీసుకొని. కంప్లీట్ గా సోషలిస్ట్, క్యాపిటలిస్ట్, కమ్యూనిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ గురించి నేను మాట్లాడాలంటే 1.5 hour డిస్కషన్ ఉంటుంది ఫ్రెండ్స్. 1.5 hour, అప్రాక్సిమేట్లీ 2 hours ఉంటుంది డిస్కషన్ విత్ ఎగ్జాంపుల్స్ తోని క్లియర్ కట్ గా. ఒక రోజు మీకు సెషన్ తీసుకుంటాను, నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఇట్, ఐ అష్యూర్ యూ. ఓకే ఆల్ ఆఫ్ యూ, మిమ్మల్ని అంటే ఈ 3 సిస్టమ్స్ మీద మీకు క్లారిటీ వచ్చిన తర్వాతే, ఇప్పుడు క్లారిటీ వచ్చిందని అడిగిన తర్వాత ఏంటంటే అందరూ మేము సాటిస్ఫై అయ్యాం సార్, మాకు అర్థమైంది అని అన్న తర్వాత నేను వేరే లెసన్ స్టార్ట్ చేస్తాను. ఓకే ఆల్ ఆఫ్ యూ, అంటే ఇప్పుడు కాదు, అది సోషలిస్ట్, క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్స్ గురించి ఒక రోజు మాట్లాడతాను, లెసన్ తీసుకుంటాను. ఓకే ఆల్ ఆఫ్ యూ, నెక్స్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ పబ్లిక్ ఆర్ స్టేట్ ఓనర్షిప్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్రెండ్స్. మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ obviously in the hands of government. It is based on public or state ownership of means of production to achieve greater equality. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేయాలి, బేస్డ్ ఆన్ నీడ్ అనమాట. సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ నీడ్. అవసరాన్ని బట్టి తయారు చేయమంటుంది గవర్నమెంట్. అవసరాన్ని బట్టి, నీడ్ అండ్ వాంట్స్ ఫ్రెండ్స్, మన అవసరాన్ని బట్టి తయారు చేస్తుంది. అంటే ఎంత కావాలి ప్రజలకి, ఎంత అవసరం ఉంది, ఎంతవరకు ప్రొడ్యూస్ చేయాలి, అంతవరకు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. అంతకు ఎక్కువ ఆబ్వియస్లీ ప్రొడ్యూస్ చేయదు. ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ యాజ్ వెల్ యాజ్ సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్స్ బేస్డ్ ఆన్ నీడ్ ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ నీడ్. ఒక్కొక్క పాయింట్ చెప్తూ వస్తాను, ఇంకా చాలా ఉన్నాయి, బట్ జస్ట్ ఇక్కడ సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి జస్ట్ మాట్లాడుతున్నాను. ఓకే, అయితే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ నీడ్ ఫ్రెండ్స్. అవసరాన్ని తగ్గట్టుగానే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, అవసరానికి మించి ఇంకా అవసరం లేదు, వదిలేస్తారు. ఓకేనా? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ స్టేట్ ఓనర్షిప్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ టు అచీవ్ గ్రేటర్ ఈక్వాలిటీ. ప్రజలందరికీ అవసరం కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయి. వేరే క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్కి వచ్చినప్పటికీ ఏంటండి, డిమాండ్ ఉన్నప్పుడే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, డిమాండ్ లేకపోతే ప్రొడ్యూస్ చేయరు. ఇక్కడేంటి, డిమాండ్ ఉన్నా లేకపోయినా అది పక్కన పెడితే అవసరాన్ని బట్టి, ఇక్కడ అవసరాన్ని బట్టి ఎంతవరకు కూడా అవసరం, ఎంతవరకు అవసరమైతే అంతవరకు మాత్రమే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తారు. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ వర్కర్స్ హ్యావింగ్ గ్రేటర్ కంట్రోల్ ఆబ్వియస్లీ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పి చెప్పుకుంటూ వస్తాం. అంటే వర్కర్స్ హ్యావింగ్ గ్రేటర్ కంట్రోల్ ఆఫ్ ది మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్. మీకు ఆల్రెడీ చెప్పాను, సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ కానీ కమ్యూనిస్ట్ ఎకనామిక్ సిస్టంలో ఓకే ఫ్రెండ్స్, మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ అండర్ ది హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. సో means of production is under the hands of people friends in both socialist as well as communist economic systems koste. It establishes centrally planned economy which is also called command economy antam. నార్మల్ గా చూడండి, చైనాలో కానీ క్యూబాలో కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఎర్లియర్ కమ్యూనిస్ట్ ఎకనామిక్ సిస్టమ్స్ ఆర్ సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్స్ కంప్లీట్లీ సెంట్రల్లీ ప్లాన్డ్ ఎకానమీ అనమాట. కంప్లీట్లీ సెంట్రల్లీ ప్లాన్డ్ ఎకానమీ అని చెప్పేసి అంటాం. వెదర్ ఇట్ ఈస్ సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ ఆర్ కమ్యూనిస్ట్ ఎకనామిక్ సిస్టమ్, ఏ ఎకనామిక్ సిస్టమ్ అనే కావచ్చు, ఎస్పెషల్లీ రెండిట్లో సోషలిస్ట్ ఆర్ కమ్యూనిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ లో సెంట్రల్లీ ప్లాన్డ్ ఎకనామిక్ సిస్టమ్ అనమాట. ఇన్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్ ఇట్ వుడ్ గో సెంట్రల్లీ ప్లాన్డ్ ఎకానమీ, కమాండ్ ఎకానమీ. ఇట్ ఈస్ అట్ ది కమాండ్ ఆఫ్ ది స్టేట్, యూ కెన్ సే దట్ స్టేట్ కంట్రోల్డ్ ఎకానమీ, యూ కెన్ సే దట్. ఓకే, సో ఫ్రెండ్స్ వీటి గురించి ఇంకా నేను బ్రీఫ్ గా మాట్లాడుతూ వస్తాను. ఇక్కడ ఏంటంటే సో జస్ట్ సోషలిస్ట్ గురించి ఇంట్రడక్షన్ కాబట్టి దాని గురించి జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను, నేను క్లియర్ గా మాట్లాడతాను. ఓకే, నెక్స్ట్
చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్ ది సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ ఎకానమీ ఈజ్ అట్ ద కమాండ్ ఆఫ్ ద స్టేట్. సో ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎంతవరకు ప్రొడ్యూస్ చేయాలి, ఇవన్నీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారు అంటే స్టేట్. స్టేట్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్. గవర్నమెంట్ వుడ్ డిసైడ్ నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేయాలి, నీకు ఎంత అవసరం ఉంది, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఇక్కడ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఓకే, ఆల్ ఆఫ్ యూ. వేరే క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ లో ప్రైవేట్ ప్లేయర్స్ బేస్డ్ ఆన్ ద డిమాండ్ దే కెన్ సో మ్యానుఫ్యాక్చర్ ఇట్, దే కెన్ ప్రొడ్యూస్ ఇట్, దే కెన్ సెల్ ఇట్. బట్ హియర్ గవర్నమెంట్ వుడ్ డిసైడ్, నో యూ నీడ్ టు ప్రొడ్యూస్ దిస్ మచ్ ఓన్లీ. ప్రజలకు ఎంత మాత్రమే అవసరం ఉంది అంత మాత్రమే నువ్వు ప్రొడ్యూస్ చేయాలి, అంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి లేదు. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ ప్రైవేట్ ఓనర్షిప్ అసెట్స్ నాట్ అలౌడ్ ఇన్ ది సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్. కంప్లీట్లీ స్టేట్ ఓనర్షిప్. It is at the command of the state. It is in the hands of the state. Okay friends, all of you. Means of production is under the control of government. Okay, all of you. Whereas capitalist economic system it is not at all in the hands of government. So private players would play greater role in capitalist economic system. Okay friends, all of you. Socialist economic system ni follow అవుతున్నటువంటి countries obviously. Okay friends, previous గా యుఎస్ఏ, రష్యా, సో క్యూబా, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ రావచ్చు సోషలిస్ట్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ బట్టి. ఫ్రెండ్స్, టుడే ఎవ్రీ కంట్రీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్, ఎస్ ఐ వుడ్ లైక్ టు కమ్ బ్యాక్ టు యువర్. ఓకే సార్, సౌండ్ ఎక్కువగా ఉంది, ప్లీజ్ కొంచెం సెట్ చేయండి. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, నౌ ఓకే, సౌండ్ ఈజ్ ఓకే నౌ. సౌండ్ ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఓకేనా సౌండ్? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ చూడమ్మా. అయితే చూడండి, ఒకప్పుడు రష్యా అనమాట కమ్యూనిస్ట్ ఎకనామిక్ సిస్టాన్ని ఫాలో అయింది, చైనా కూడా, క్యూబా కూడా, క్యూబా టు సమ్ ఎక్స్టెంట్ సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. అయితే రష్యా కమ్యూనిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ని ఫాలో అయింది. నవేడేస్ ఫ్రెండ్స్, ప్రతి కంట్రీ కూడా ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ మిక్స్డ్ ఎకానమీ. ఇప్పుడు చూడండి, రష్యా తీసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టువర్డ్స్ మిక్స్డ్ ఎకానమీ. ఇంకా చెప్పాలంటే ఎవ్రీ కంట్రీ ఈస్ మూవింగ్ టువర్డ్స్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్. ఈవెన్ చైనా ఆల్సో కమింగ్ టువర్డ్స్ విత్ ఇన్ దిస్ మార్కెట్ ఎకానమీ, స్టేట్ కంట్రోల్ ఎకానమీ. యూ కెన్ సే దట్ సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్. సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ అంటే స్టేట్ కంట్రోల్ ఎకానమీ. సో విత్ ఇన్ దిస్ మార్కెట్ ఎకానమీ, that is nothing but so public ownership and state ownership within a market economy. So, public ownership or state ownership within a market economy. And obviously ఏంటండి, maximum industries are under the control of government within this market economy అని చెప్పి చెప్పుకుంటూ వస్తాం. అయితే ఈవెన్ చైనా ఆల్సో మూవింగ్ టువర్డ్స్ దిస్ సో సోషలిస్ట్ టు క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్, మార్కెట్ ఓరియంటెడ్ ఎకానమీ. ఇట్ ఈస్ ఆల్సో అట్రాక్టింగ్ ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇది కూడా అట్రాక్ట్ చేస్తుంది. మార్కెట్ ఓరియంటెడ్ ఎకానమీ. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, ఇట్ కేమ్ టు సెకండ్ స్పాట్. ఎర్లియర్ జపాన్ ఉండేది, నౌ చైనా కేమ్ టు సెకండ్ స్పాట్. ఎవ్రీ కంట్రీ ఈస్ మూవింగ్ టువర్డ్స్ దిస్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ ఫ్రెండ్స్. నౌ వెన్ యూ కమ్ ఫర్ ఇండియా ఆల్సో, ఇండియా ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ ఎకానమీ, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ యొక్క అంటే గవర్నమెంట్ రోల్, what are the industries which are under government control now? So it is being privatized, you can say that, are selling it to the private sector. Disinvestment, what we call it disinvestment antam, selling shares to the private sector. Ante we are giving major role to the private sector. Government role reducing day by day. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు 18 ఇండస్ట్రీస్ అనమాట ఏంటంటే నార్మల్గా గవర్నమెంట్ సెక్టార్లో ఉండేవి. ఆ తర్వాత 8, ఆ తర్వాత నౌ ఓన్లీ 3, అటామిక్ ఎనర్జీ, సో నెక్స్ట్ దిస్ అటామిక్ మినరల్స్, ఇవి మాత్రమే, రైల్వేస్ ఆల్సో, అటామిక్ ఎనర్జీ, అటామిక్ మినరల్స్ అండ్ రైల్వేస్, ఈ 3 మాత్రమే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ప్రైవేటైజ్డ్ నౌ. At least they are selling it to the private sector, you can say that. 51% of the shares owned by the government and 49% of the shares selling it to the private sector. What we call it, selling shares to the private sector, what we call it friends, disinvestment. Okay friends, all of you. అంటే ఇక్కడ ఏంటంటే ఎవ్రీ కంట్రీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ పక్క క్యాపిటలిస్ట్.
మార్కెట్ ఓరియంటెడ్ ఎకానమీ. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ ఎస్ yes, so that is the reason why I'm telling you. yes రైల్వేస్ కూడా మోనోపలీ లాస్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ ఈ లైసెన్స్ రా సిస్టమ్ గురించి మీకు ప్రతిదీ నేను మాట్లాడుతూ వస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎకానమీ అందరికీ నీట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ ఏంటంటే వీటి గురించి జస్ట్ బ్రీఫ్ గా చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు నుంచి ఏంటంటే మనకి 1952, 1990, 1990 నుంచి టిల్ టుడే ఎకనామిక్ సిస్టమ్ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా మాట్లాడుతూ వచ్చినప్పుడు మీకు ఎకానమీ మీద క్లియర్ కట్ అవగాహన వస్తుంది అనమాట. అంటే హోలిస్టిక్ గా మనం నేర్చుకున్నప్పుడే ఎకానమీ మీద సరైన అవగాహన ఏర్పడుతుంది. ఇనిషియల్ గా కొద్దిగా మీకు ఇబ్బంది అవుతుంది, ఆ తర్వాత ప్రతిదీ కూడా మీకు అర్థమవుతూ వస్తుంది. జస్ట్ ఓపిక పట్టాలి ఫ్రెండ్స్, కొద్దిగా ఓపిక పట్టాలి. ఎందుకంటే ఎకానమీ అనేది అర్థం కావాలంటే కాంప్రహెన్సివ్ గా నేర్చుకుంటూ రావాలి. 1 by 1 నేర్చుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి నెక్స్ట్ వన్. సో ఎవ్రీ కంట్రీ ఈస్ మూవింగ్ టువర్డ్స్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు రైల్వేస్ లో కూడా మనం పీపీపీ మోడ్, రైల్వేస్ చూడండి రైల్వే ప్లాట్ఫామ్స్ కానీ ఓకే ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా మనం ఏం చేస్తున్నాం, మోడర్నైజేషన్కి వెళ్తున్నాం. అంటే పీపీటీ, సో పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ అంటే వీఆర్ గోయింగ్ టువర్డ్స్ రీసెంట్ మీరు బడ్జెట్ బడ్జెట్ ప్రెజెంటేషన్ కానీ చూసినట్లయితే ఎవ్రీథింగ్ ఆబ్వియస్లీ కమింగ్ అండర్ సో పీపీపీ మోడ్. చూడండి ఇన్ సి అలాంగ్ దీస్ రైల్వే లైన్స్ ఆల్సో ఇక్కడ సోలార్ గ్రిడ్స్ కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. సోలార్ గ్రిడ్స్ పవర్ జనరేషన్, ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ దిస్ పీపీపీ మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్. ఇప్పుడు రైల్వే లైన్స్ పక్కన ఏంటంటే చూడండి రైల్వే ట్రాక్స్ పక్కని ఏంటంటే దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ దీస్ గ్రిడ్స్, సోలార్ గ్రిడ్స్. సో గ్రిడ్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల అడ్వాంటేజ్, ఇక్కడ గ్రిడ్స్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో కూడా పీపీపీ మోడ్ కి మనం వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ వాటి గురించి డిస్కస్ చేస్తాను ఇంకా రైల్వేస్ గురించి. ఓకే నెక్స్ట్ చూడమ్మా, మీకు ఏంటంటే నేను ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే ఎవ్రీ కంట్రీ ఈస్ మూవింగ్ టువర్డ్స్ మార్కెట్ ఓరియంటెడ్ ఎకానమీ. సో టిల్ టుడే ఫ్రెండ్స్ మార్కెట్ ఓరియంటెడ్ ఎకానమీస్ ఆర్ బీయింగ్ సర్వైవ్డ్. టిల్ టుడే యుఎస్ఏ ఓన్లీ సర్వైవ్డ్, రష్యా కంప్లీట్లీ కమ్యూనిస్ట్ సిస్టమ్ కొలాప్స్డ్. అంటే సోషలిస్ట్ కమ్యూనిస్ట్ వ్యవస్థలు అనేవి రోజు రోజుకి నీరు గారిపోతూ వస్తున్నాయి. ప్రతి కంట్రీ కూడా ఎటువైపు మూవ్ అవుతున్నాయి ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్. సో గుజరాత్ ఆల్సో డెవలప్డ్ బేస్డ్ ఆన్ దిస్ క్యాపిటలిస్టిక్ లైన్స్. సో గుజరాత్ స్టేట్. ఓకే ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ చూడమ్మా ఫ్రెండ్స్, వాటి గురించి ఇంకా నేను మాట్లాడతాను. డెవలప్మెంట్ ఎకనామిక్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ప్రతిదీ మీకు నేను ఇంట్రడక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈరోజు క్లాస్లో. డీటెయిల్ గా మీకు ఆల్రెడీ చెప్పాను సోషలిస్ట్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ గురించి ఒకరోజు క్లాస్ తీసుకుంటాను. నెక్స్ట్ చూడండి డెవలప్మెంట్ ఎకనామిక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, చూడండి విచ్ డీల్స్ విత్ ది ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ మెయిన్లీ ఇన్ లో ఇన్కమ్ కంట్రీస్. ఓకేనా, ఇది దేని గురించి మాట్లాడుతూ వస్తుందంటే ఇట్ డీల్స్ విత్ ది ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ ప్రాసెస్. ఏంటి ఆ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి దిస్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ ఇట్స్ ఫోకస్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రమోటింగ్ ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ ను మాత్రమే ప్రమోట్ చేయడం కాదు ఇక్కడ, అండ్ స్ట్రక్చరల్ చేంజ్ ఆల్సో. స్ట్రక్చరల్ చేంజ్ అంటే ఏంటో చెప్తాను ఫ్రెండ్స్, అండ్ ఆల్సో స్ట్రక్చరల్ చేంజ్. ఓకేనా, సో బట్ ఆల్సో ఇంప్రూవింగ్ ది వెల్ బీయింగ్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ యాజ్ ఎ హోల్ త్రూ హెల్త్, ఎడ్యుకేషన్, వర్క్ ప్లేస్ కండిషన్స్, వెదర్ త్రూ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఛానల్స్. అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఎకనామిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఫోకస్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రమోటింగ్ గ్రోత్. ఓన్లీ గ్రోత్ ను మనం జీడిపి గ్రోత్ రేట్ అనమాట పెరిగిపోతూ ఉంది, సో బాగా ఫాస్ట్ గా వెళ్తుంది, ఇది మాత్రమే కాదు. వీటితో పాటు ఇక్కడ ఏం డెవలప్ కావాలంటే ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ స్ట్రక్చరల్ చేంజ్ అంటే ఏంటో చెప్తాను. జస్ట్ ఇక్కడ ఏంటంటే చూడండి స్ట్రక్చరల్ చేంజ్ అంటే సో ఎకానమీ ఈజ్ బీయింగ్ షిఫ్టెడ్ అనమాట. అంటే యూ కెన్ సే దట్ సస్టెనెన్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వెళ్ళడం. అంటే స్ట్రక్చరల్ చేంజ్ అంటే అర్థమైంది ఫ్రెండ్స్, సపోజ్ అగ్రికల్చరే తీసుకున్నారనుకోండి. ఒకప్పుడు మనం ఏ విధంగా ఉండేది, అగ్రికల్చర్ అనేది ఫుడ్ షార్టేజ్ ఉండేది. ఓకేనా, అంటే ఫుడ్ గ్రెయిన్స్ కూడా మనకు తినడానికి కూడా ఉండేవి కాదు. అట్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ రూలింగ్ లో తీసుకుంటే ఓకేనా, అక్కడ ఏంటంటే ఫార్మర్స్ సఫర్డ్ లాట్ అండ్ లాట్. ఓకే ఫ్రెండ్స్, ఫార్మర్స్ ఆల్సో సఫర్డ్ ఏ లాట్ అండ్ లాట్ ఫ్రమ్ దిస్ హంగ్రీ. ఎందుకనంటే అక్కడ బ్రిటిషర్స్ దే ప్రమోటెడ్ కమర్షియల్ క్రాప్స్, దే డిడ్ నాట్ ప్రమోట్ దీస్ ఫుడ్ గ్రెయిన్స్. అంటే రైస్ కానీ వీట్ కానీ దే డిడ్ నాట్ ప్రమోట్ ఫ్రెండ్స్. కమర్షియల్ క్రాప్స్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్వియస్లీ దే ప్రమోటెడ్ ఇండిగో కానీ ఓకే ఫ్రెండ్స్ ప్లాంటేషన్ అగ్రికల్చర్, ఈ విధమైన వాటిని ప్రమోట్ చేస్తూ వచ్చారు. కాబట్టి అక్కడ ఫుడ్ షార్టేజ్ వచ్చింది అనమాట. ఓకే ఆల్ ఆఫ్ యూ అంటే ఇప్పుడు ఏంటి మనం వన్స్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ మనం దేని నుంచి దేని వరకు షిఫ్ట్ అవుతూ వచ్చాం, ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్
or transition from, okay friends, subsistence to, you can say that to some extent commercialization. Surplus amount of food grains, అంటే మనం తినడానికి మాత్రమే కాకుండా ఇంకా మనం ఏంటంటే ఇతర కంట్రీస్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసేటటువంటి స్టేజ్ కూడా వచ్చాం. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ సబ్సిస్టెన్స్ టు obviously export oriented. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రక్చరల్ చేంజ్ అని చెప్పేసి అంటాం. స్ట్రక్చరల్ చేంజ్ అంటే ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్ లోకి మారిపోవడం అని గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్ కొన్ని. ఇట్స్ ఫోకస్ ఈస్ నాట్ ఓన్లీ ప్రమోటింగ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ స్ట్రక్చరల్ చేంజ్ బట్ ఆల్సో ఇంప్రూవింగ్ ది వెల్ బీయింగ్ ఆఫ్ పాపులేషన్ యాజ్ ఎ హోల్ త్రూ హెల్త్, ఎడ్యుకేషన్, వర్క్ ప్లేస్ కండిషన్స్, వెదర్ త్రూ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఛానల్స్. అంటే ఫ్రెండ్స్ నార్మల్గా ఎకనామిక్ గ్రోత్ మాత్రమే కాదు, ఈ స్ట్రక్చరల్ చేంజ్ మాత్రమే కాదు, వీటితో పాటు ఏముండాలి అంటే మన ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందాలి, మన ఆరోగ్యం బాగుండాలి. ఓకేనా? త్రూ దిస్ హెల్త్, ఎడ్యుకేషన్, పీపుల్ అందరూ బాగా ఎడ్యుకేట్ అయి ఉండాలి. వర్క్ ప్లేస్ కండిషన్ కూడా మెరుగుపడాలి. సో ఫ్రెండ్స్ వర్క్ ప్లేస్ కండిషన్స్, ఓకే ఫ్రెండ్స్ నార్మల్గా చూడండి 8 hours డ్యూటీ. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏంటంటే వర్క్ ప్లేస్ లో ప్రాపర్ అంటే ఒక సపోజ్ మెన్ అండ్ ఉమెన్ ఒక దగ్గర వర్క్ చేస్తున్నారు, అక్కడ వర్క్ చేయడానికి అనుకూలమైనటువంటి థింగ్స్ అన్నింటిని కూడా అక్కడ డెవలప్ చేయాలి. వర్క్ ప్లేస్ కండిషన్స్ కూడా నువ్వు మెరుగుపరుస్తూ రావాలి, వెదర్ త్రూ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఛానల్స్. చూడండి ఇప్పుడు పీపీపీ మోడ్ లో ప్రతిదీ మనం వస్తున్నాం. సో ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కావచ్చు, ప్రతిదీ కూడా ఫ్రెండ్స్. సో ప్రతిదీ కూడా ఏ మోడ్ లో వెళ్తున్నాం? ఆబ్వియస్లీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్, వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ ఛానల్స్ ఆర్ పబ్లిక్ ఛానల్స్, ఏదైనా కానివ్వండి. కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉండాలి? ఇంక్లూజివ్ గా ఉండాలి. ఓన్లీ జీడిపి గ్రోత్ రేటే కాదు, స్ట్రక్చరల్ చేంజ్ మాత్రమే కాదు, వీటితో పాటు ఏముండాలి అంటే హ్యూమన్ వెల్ బీయింగ్ కూడా ఉండాలి. హ్యూమన్ వెల్ బీయింగ్ అంటే మన ఆరోగ్యం కూడా బాగుండాలి, మంచి బెటర్ ఎడ్యుకేషన్ అయి ఉండాలి, వర్క్ ప్లేస్ కండిషన్స్ కూడా మెరుగుపరచాలి. ఇవన్నీ కూడా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ఆర్ యు గెటింగ్ మీ? yes, health and education is most important for GDP increase. Okay friends, all of yes, you are right friends. sir civils లో ఆన్సర్ పేపర్ లో పాయింట్స్ ఎలా రాయాలి చెప్పండి ఫ్రెండ్స్. మీకు దాని గురించి ఇంకా నేను చెప్పాలంటే డిస్క్రిప్టివ్ గురించి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే కొన్ని లెక్చర్స్ అవనివ్వండి, అయిన తర్వాత ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా చేయాలని చెప్తాను. ఇప్పుడు ఏంటంటే కొన్ని లెక్చర్స్ మనకు అయితే గానీ ఆన్సర్ రైటింగ్ అనేది మనకి రాదనమాట. ఇప్పుడు 2-3 చాప్టర్లు అయ్యాయి అనుకోండి, అయిన తర్వాత ఒక్కొక్క చాప్టర్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, దానికి గన్ షాట్ గా ఆన్సర్స్ ఏ విధంగా రాయాలి అని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మనం స్టార్ట్ చేసాం కదా, కొద్దిగా నాతో పాటు జర్నీ చేయండి. జర్నీ చేసిన తర్వాత మీకు ఏంటంటే ప్రతిదీ అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేను చాలా విపులంగా చెప్తాను. ఓకే ఎస్ ఫ్రెండ్స్. సార్ ఇంక్లూజివ్ మీన్స్ అంటే అన్ని వర్గాల వాళ్ళని అర్థం, అన్ని సెక్టర్స్ డెవలప్ కావాలి, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలి అని అర్థం. ఓకే ఎస్. ఓకే టైం వేస్ట్ అవుతుంది, ప్లీజ్ కంటిన్యూ. ఓకే ష్యూర్. చెప్పండి, మీకు ఆల్రెడీ చెప్పాను స్ట్రక్చరల్ చేంజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ మ్యాన్ బై ది స్ట్రక్చరల్ చేంజ్ ఆఫ్ ఎన్ ఎకానమీ. స్ట్రక్చరల్ చేంజ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, సబ్సిస్టెన్స్ నుంచి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ లోకి రావడం. అంటే ఒకప్పుడు మన అగ్రికల్చర్ తీసుకున్నట్లయితే సబ్సిస్టెన్స్, ఈవెన్ టిల్ టుడే టు సమ్ ఎక్స్టెంట్ ఇండియన్ ఫార్మర్స్ దే డూ ది అగ్రికల్చర్ ఫర్ దే సస్టెనెన్స్. వాళ్ళు బ్రతకడం కోసమే వ్యవసాయం చేస్తారు. సో తినగా మిగిలిందే నార్మల్గా కమర్షియలైజేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏం చేస్తారంటే సేల్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, అంటే స్ట్రక్చరల్ చేంజ్ ఆఫ్ అన్ ఎకానమీ రిఫర్స్ టు ఏ లాంగ్ టర్మ్ చేంజ్ ఆఫ్ ది ఫండమెంటల్ స్ట్రక్చర్ రాదర్ దాన్ మైక్రో స్కేల్ ఆర్ షార్ట్ టర్మ్ చేంజ్ ఫ్రెండ్స్. అంటే నార్మల్గా స్ట్రక్చరల్ చేంజ్ ఆఫ్ అన్ ఎకానమీ ఆఫ్ ఎ కంట్రీ యూ కెన్ మాట్లాడితే, ఒక దేశం యొక్క స్ట్రక్చరల్ చేంజ్ గురించి మాట్లాడితే విత్ రిగార్డ్ టు దిస్ ఎకానమీ, అంటే లాంగ్ టర్మ్ అప్రోచ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ది షార్ట్ టర్మ్ అప్రోచ్. ఇక్కడ చూడండి, స్ట్రక్చరల్ చేంజ్ ఆఫ్ అన్ ఎకానమీ రిఫర్స్ టు ఏ లాంగ్ టర్మ్ చేంజ్ ఆఫ్ ది ఫండమెంటల్ స్ట్రక్చర్ రాదర్ దాన్ మైక్రో స్కేల్ ఆర్ షార్ట్ టర్మ్ చేంజ్. ఫ్రెండ్స్ నార్మల్గా ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి ఉన్నాయి. ఎకనామిక్ రిఫార్మ్స్ ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రతి దాని గురించి నేను మాట్లాడుతూ వస్తాను. ఆర్థిక సంస్కరణలు అనేవి లాంగ్ టర్మ్ వ్యూనే పెట్టుకొని మనం ఇక్కడ సంస్కరణలు చేస్తూ వస్తాం. లాంగ్ టర్మ్ అప్రోచ్, నాట్ షార్ట్ టర్మ్ అప్రోచ్, నాట్ మైక్రో లెవెల్, నాట్ షార్ట్ టర్మ్ చేంజ్. లాంగ్ టర్మ్ చేంజ్ ఇస్ ఇంపార్టెంట్. చూడండి, మనకి డిమానిటైజేషన్ చేసాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మీకు మాట్లాడుతూ వస్తాను. డిమానిటైజేషన్, నోట్ల రద్దు చేసాం. కీపింగ్ వ్యూ ఆఫ్ లాంగ్ టర్మ్ అప్రోచ్, నాట్ షార్ట్ టర్మ్ అప్రోచ్. బ్లాక్ మనీని ఎరాడికేట్ చేయాలి, రూట్ అవుట్ చేయాలి. సో దీంట్లో భాగంగానే ఏంటంటే మనం ఈ డిమానిటైజేషన్
రికరింగ్ తీసుకొచ్చాం. ఇట్స్ ఎ లాంగ్ టైమ్ అప్రోచ్, నాట్ షార్ట్ టైమ్ అప్రోచ్. ఓకే, ఆల్ ఆఫ్ యూ. ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ చేంజ్ ఆఫ్ అన్ ఎకానమీ కిందకి వస్తాయి. స్ట్రక్చరల్ చేంజ్ ఆఫ్ అన్ ఎకానమీ. ఫ్రెండ్స్, రీసెంట్ గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రిఫార్మ్స్, ఇవి కూడా దేనికి ఎందుకు వస్తాయి ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ లాంగ్ టైమ్ అప్రోచ్, నాట్ షార్ట్ టైమ్ అప్రోచ్. సో కీపింగ్ యూ ఆఫ్ లాంగ్ టైమ్ అప్రోచ్, recently announced education policy reforms. So friends, education policy reforms are immediate need. That is the reason why so our government also went for these education policy reforms. It also structural change of an economy. Okay friends, all of you, education policy లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు. సో మారుతున్న సమాజానికి అనుగుణంగా. ఓకే ఫ్రెండ్స్, అలా ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ చేంజ్ ఆఫ్ అన్ ఎకానమీ కిందకి వస్తాయి. ఓకే, ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి దీనికి సంబంధించి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అందరూ చూడండి. ఫ్రెండ్స్, ఆర్ యు గెటింగ్ మీ ఆల్ ఆఫ్ యూ? ఎస్ సార్, కొంచెం ఫ్యాన్ స్పీడ్ తగ్గించండి. ఎస్ ఎస్, పీపీటీ ఈస్ నాట్ చేంజింగ్. సార్ వాట్ ఈస్ ఎస్ ఎస్. సో ఫ్రెండ్స్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రిఫార్మ్స్ గురించి మాట్లాడతాం. దాని గురించి ఇప్పుడు మాట్లాడితే మొత్తం ఈ లెక్చర్ అంతా అవ్వాల్సింది ఉండిపోతుంది. వాటి గురించి మాట్లాడతాం. ఎడ్యుకేషన్ పాలసీ రిఫార్మ్స్ గురించి ఒక రోజు నేను క్లాస్ తీసుకుంటాను. ఓకే, దాని గురించి ఇప్పుడు మాట్లాడితే ఈ లెక్చర్ అంతా ఉండిపోతుంది. ఓకే, ఎస్ ఎస్, జస్ట్ ఐ స్టిక్ టు దిస్ టుడేస్ టాపిక్. ఓకే ఫ్రెండ్స్, మీకు నేను మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా డిస్టర్బెన్స్ వస్తుందా? ఫ్యాన్ డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఈస్ దర్ ఎనీ దట్ మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్? ఎస్ సార్ అని చెప్పారు. ఫ్రెండ్స్, నార్మల్గా నేను ఓకే ఓకే. సో ఎస్ ఎస్, స్లైట్లీ విండ్ ప్రెజరా? ఓకే ఓకే ఓకే. ఎస్ ఎస్, last 10 minutes doubts clearing. Okay okay, sure sure. వేరే క్లాసెస్ లో ఏమి రావట్లేదా? లిటిల్ బిట్ సార్. ఓకే ఓకే, నేను జస్ట్ ఐ విల్ పుట్ ఆఫ్ ద ప్లాన్, పుట్ ఆఫ్. ఎస్ ఎస్, ఐ విల్ పుట్ ఆఫ్ ద ఫ్యాన్. ఓకే okay okay friends, now it is okay to all of you. Friends, is it okay to all of you now? Friends, please put a comment. Okay, ఒకసారి చూడమ్మా. నెక్స్ట్ అయితే దీనికి ఎగ్జాంపుల్ చూడండి. స్ట్రక్చరల్ చేంజ్ ఆఫ్ అన్ ఎకానమీకి సంబంధించి ఎగ్జాంపుల్ ఏంటి? ఒక ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, సబ్సిస్టెన్స్ ఎకానమీ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ. సబ్సిస్టెన్స్ ఎకానమీ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ. ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఇంతకుముందు ఏంటంటే మన కోసం మనం మాత్రమే ప్రొడ్యూస్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడేంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఇతర దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ వస్తున్నాం. సపోజ్ సర్వీస్ సెక్టర్ తీసుకున్నారనుకోండి, సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టు జీడిపి ఈజ్ మోర్ నౌ. ఓకే, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సబ్సిస్టెంట్ ఎకానమీ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ. ఒకప్పుడు మన అవసరాలకు మాత్రమే తయారు చేసుకునే వాళ్ళు, ఇప్పుడేంటి ఇతర దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేసేటటువంటి స్టేజ్కి వచ్చాం. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రక్చరల్ చేంజ్ ఆఫ్ అన్ ఎకానమీ అని చెప్పేసి అంటాం. ఒకప్పుడు మనం మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒకప్పుడు మనం ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్ చాలా ఎక్కువగా ఉండేది. దాన్ని ఇప్పుడు ఓవర్కమ్ చేయగలిగాం వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్. నెక్స్ట్ చాప్టర్ దాని గురించి మాట్లాడుతూ వస్తాను ఫ్రెండ్స్. ఇండియన్ ఎకానమీ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేటటువంటి చాప్టర్ ని స్టార్ట్ చేస్తూ వస్తాను. ఓకే, సబ్సిస్టెన్స్ ఎకానమీ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ ఆర్ ఏ రెగ్యులేటెడ్ మిక్స్డ్ ఎకానమీ ఈజ్ లిబరలైజ్డ్. అంటే రెగ్యులేటెడ్ మిక్స్డ్ ఎకానమీ, రెగ్యులేషన్ మీన్స్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ స్టేట్ కంట్రోల్ అనమాట. స్టేట్ కంట్రోల్ ని తగ్గిస్తూ రావడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్ట్రక్చరల్ చేంజ్ ఆఫ్ అన్ ఎకానమీ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వీటన్నిటి గురించి కూడా నేను మాట్లాడుతూ వస్తాను. ఓకే, ఆల్ ఆఫ్ యూ. అయితే స్టేట్ కంట్రోల్ ని ఇక్కడ తగ్గించడం. సబ్సిస్టెన్స్ ఎకానమీ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ ఆర్ ఏ రెగ్యులేటెడ్ మిక్స్డ్ ఎకానమీ ఈజ్ లిబరలైజ్డ్. అంటే గవర్నమెంట్ యొక్క రెగ్యులైజేషన్ ని, గవర్నమెంట్ యొక్క కంట్రోల్ ని తగ్గించడం. రెడ్యూస్ ది రోల్ ఆఫ్ ద గవర్నమెంట్, యూ కెన్ సే దట్. ఓకే ఫ్రెండ్స్, ఈ లైసెన్సింగ్ రా సిస్టమ్ గురించి ఇంకా నెక్స్ట్ లెక్చర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, వాటి అన్ని గురించి మాట్లాడుతూ వస్తాను. జస్ట్ ఇక్కడ వినండి. ఓకే చూడండి, ఏ కరెంట్ స్ట్రక్చరల్ చేంజ్ ఇన్ ది వరల్డ్ ఎకానమీ ఇస్ గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ సో రిమూవల్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్, రిమూవల్ ఆర్ ఓకే ఫ్రెండ్స్ రిడక్షన్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ దీస్ రిస్ట్రిక్షన్స్, ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అక్రాస్ ది నేషన్స్. సో వితౌట్ గోయింగ్ ఫర్ దీస్ టారిఫ్ బ్యారియర్స్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు. టారిఫ్ యాజ్ వెల్ యాజ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్.
టారిఫ్ బ్యారియర్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్. టారిఫ్ బ్యారియర్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, చూడండి, ఇంపోజింగ్ మోర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఇతర దేశాల నుంచి ఎంత పర్సంటేజ్ మాత్రమే ఈ ప్రోడక్ట్స్ మేము అలౌ చేస్తాం, అంతకంటే ఎక్కువగా మేము అలౌ చేయము ఇతర దేశాలని. సపోజ్ యు ఆర్ ఇంపోర్టింగ్ వన్ ఐటమ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సపోజ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ చైనా. నార్మల్గా మనం చూడండి, ఇంటర్మీడియటరీ ప్రోడక్ట్స్ అయినటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్, అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ ప్రిపరేషన్ లో ఇంటర్మీడియటరీ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేస్తున్నామంటే చైనా నుంచి ఎక్కువగా. సో కాబట్టి చైనా నుంచి సపోజ్ ఇండియా అనమాట ఈ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్కి వెళ్ళొచ్చు. ఇంత పర్సంటేజ్ మాత్రమే, ఒక 50% మాత్రమే ఇవి అలౌ చేస్తాం, అండ్ ఎస్పెషల్లీ చైనా కంట్రీ నుంచి, నాట్ మోర్ దాన్ దట్. అంటే ఈ విధంగా రిస్ట్రిక్షన్స్ పెట్టడం, అంటే రిస్ట్రిక్షన్స్ పెట్టడాన్ని ఏమంటారంటే నాన్ టారిఫ్ బ్యారియర్స్ అని. దీన్నే క్వాటా రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. సో quota restriction, this much percentage only we allow from other countries, not more than that. So this is nothing but ఏంటంటే నాన్ టారిఫ్ బ్యారియర్స్ అని చెప్పేసి అంటాం. క్వాటా రిస్ట్రిక్షన్స్ అంటారు. ఇంత క్వాటా మాత్రమే అలౌ చేస్తాం, అంతకంటే ఎక్కువగా మేము అలౌ చేయము అని చెప్పడం. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అందరికీ అర్థమవుతుందా? ఓకే. ఎస్, గ్లోబలైజేషన్ అండ్ నియో లిబరలిజం ఈ సమ్ వాట్ సేమ్ సార్. టారిఫ్ బ్యారియర్స్ మీన్స్ సార్, ఎస్ టారిఫ్ బ్యారియర్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్, టారిఫ్ నాన్ టారిఫ్ బ్యారియర్. టారిఫ్ బ్యారియర్ అంటే మనం చూడండి ఇతర దేశాలకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తామా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఎక్కువగా పెంచడం. సపోజ్ చూడండి, మన ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మన ఎక్స్పోర్ట్స్ మీద అవతల దేశాలు ఏం చేస్తాయంటే మోర్ డ్యూటీ నేయడం టు పుట్ ఏ చెక్ టు అవర్ ఎక్స్పోర్ట్స్. లేకపోతే మనం ఇతర దేశాల నుంచి ఎక్కువగా ఏదైనా సపోజ్ గోల్డ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం ఆబ్వియస్లీ మోర్ అంటే ఈ గోల్డ్ మీద ఎక్కువగా ఇంపోర్ట్ డ్యూటీని వేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఈ విధమైన రిస్ట్రిక్షన్స్ పెట్టడాన్ని అంటే ఇంపోజింగ్ మోర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్, యూ కెన్ సే దట్ ఈస్ నథింగ్ బట్ టారిఫ్ బ్యారియర్స్. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే అర్థం ఏంటి? నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే క్వాటా రిస్ట్రిక్షన్స్. ఇతర దేశాల నుంచి ఈ ఐటమ్ ని ఎంత పర్సెంటేజ్ మాత్రమే అలౌ చేస్తాం. వెన్ యూర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఎంత పర్సెంటేజ్ మాత్రమే, నాట్ మోర్ దాన్ దట్. దట్ ఈస్ నథింగ్ బట్ క్వాటా రిస్ట్రిక్షన్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అందరికీ అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ నథింగ్ బట్ చూడండి, గ్రీన్ ఎకనామిక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి ప్రతి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకో, జస్ట్ బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకేనా? చూడండి, గ్రీన్ ఎకనామిక్స్ వస్తే ఇట్ ఫోకసెస్ ఆన్ అండ్ సపోర్ట్స్ హార్మోనియస్ ఇంటరాక్షన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ నేచర్ ఫ్రెండ్స్, అండ్ అటెంప్ట్స్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ద బోత్ ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, చూడండి, నార్మల్గా మన ఎన్విరాన్మెంట్ ని చాలా రిసోర్సెస్ మనం వాడుకుంటూ వస్తాం. వాటిని వాడే క్రమంలో గ్రీన్ ఎకనామిక్స్ అంటే యూ షుడ్ నాట్ పొల్యూట్ ది ఎన్విరాన్మెంట్. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ హార్మోనియస్ ఇంటరాక్షన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ నేచర్ అండ్ అటెంప్ట్స్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ బోత్. అంటే మనం ఎన్విరాన్మెంట్ నుంచి చాలా రిసోర్సెస్ ని వాడుకుంటూ వస్తాం. వాడుకునే క్రమంలో ఎన్విరాన్మెంట్ ని పొల్యూట్ చేయకూడదు. సో గ్రీన్ ఎకనామిక్స్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి వైపు అడుగు వేయడం. సుస్థిర అభివృద్ధి వైపు అడుగు వేయడం అంటే అర్థం ఏంటి? మన అవసరాలకు అనుగుణంగా ఈ రిసోర్సెస్ ని వాడుకోవాలి. వాడుకునే క్రమంలో ఏంటంటే వాటిని పొల్యూట్ చేయకూడదు. ఈ రిసోర్సెస్ ని పొల్యూట్ చేయకుండా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అందించాలి. ఇలా అందించడాన్ని ఏమంటామంటే సుస్థిర అభివృద్ధి లేక సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? అంతకుమించి ఇంకేం లేదు గ్రీన్ ఎకనామిక్స్ అంటే. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడమ్మా. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్ గ్రీన్ ఎకనామిక్స్ అంటే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీకు ఆల్రెడీ నేను ఏంటంటే నెక్స్ట్ లెసన్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఆన్ ది ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేటువంటి చాప్టర్ నేను కూడా స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇండియన్ ఎకానమీ ఆన్ ది ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఆల్ ఆఫ్ యూ, జస్ట్ ఎ మినిట్ ఫ్రెండ్స్, ఐ నీడ్ టు ఓపెన్ వన్ మోర్ పీపీటీ. Friends, just a minute, all of you. Just a minute, friends, all of you.
ఓకే ఫ్రెండ్స్, జస్ట్ ఎ మినిట్ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను పీపీటీని చేంజ్ చేస్తూ వస్తున్నాను కాబట్టి. ఓకే, okay friends, all of you. So friends, PPT is visible to all of you. Next chapter friends, all of you. Next chapter. Okay, Indian economy on the eve of independence. Indian economy on the eve of independence. Chondi friends, I need to put on the fan also, because completely when I put off the fan means for me much more suffocation. Okay, yes, చూడండి అమ్మ ఒకసారి. సో జస్ట్ ఎ మినిట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో చూడండి అమ్మా. సో ఇండియన్ ఎకానమీ ఆన్ ది ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఫ్రెండ్స్, ఈ లెసన్ ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు ఏ విధంగా ఉంది, ఎస్పెషలీ ఇండిపెండెన్స్ వచ్చే క్రమం ముందు. ఇండిపెండెన్స్ వచ్చే క్రమంలో when India is going to get the freedom, at this point of time, how was our economic situation? Indian economy on the eve of independence. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే క్రమంలో మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అండర్ దిస్ కొలోనియల్ రూల్. ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఏ విధంగా చెప్తూ వస్తున్నానంటే మీకు లెక్చర్స్ ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుతూ వచ్చాను. సెకండ్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్, అంటే స్వాతంత్రం వచ్చే సమయంలో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది. ఈ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత దేనికి వెళ్తానంటే ఇండియన్ ఎకానమీ వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్, అంటే ఇప్పుడు స్వాతంత్రం రాకముందు ఇది, at the time that is nothing but 1947, before 1947, 1950 to 1990 మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1950 to 1990 మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది. 1990 నుంచి టిల్ టుడే ఏ విధంగా మన ఆర్థిక వ్యవస్థ ఉంది. ఈ విధంగా మీరు చదువుకుంటే ఇండియన్ ఎకానమీ అనేది అర్థమవుతుంది. అందుకని నేను ఎక్కడి నుండి వచ్చానంటే ఫస్ట్ క్లాస్ ఏంటంటే ఇది ఇంట్రడక్షన్ క్లాస్. ఓకేనా, ఇప్పటి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నటువంటిది ఏంటంటే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ప్రెజెంట్కి వస్తున్నాం. అంటే స్వాతంత్రం వచ్చే సమయంలో మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, వచ్చిన తర్వాత మనం ఎకనామిక్ రిఫార్మ్స్ ఏ విధంగా తీసుకుంటూ వచ్చాం. 1950, 1990లో ఎల్పిజికి వెళ్ళాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్కి వెళ్ళాం. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు లాక్డౌన్ సిచ్యువేషన్ వరకు మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది. సో ఈ విధంగా నేర్చుకుంటే ఇది క్రొనాలజీ ఆర్డర్. సో క్రొనాలజీ ఆర్ ఆర్డర్, యూ కెన్ సే దట్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. అయితే ఇప్పుడు చూడండి, మన ఆర్థిక వ్యవస్థ బ్రిటిష్ టైమింగ్ లో స్వాతంత్రం వచ్చే ముందు ఏ విధంగా ఉందంటే లో లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండర్ కొలోనియల్ రూల్. లో లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండర్ కొలోనియల్ రూల్. ఇక్కడ చూడండి, ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటే చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్. లో లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బ్రిటిషర్స్ టైమింగ్ లో. చూడండి ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా హ్యాడ్ ఎన్ ఇండిపెండెంట్ ఎకానమీ బిఫోర్ ది అడ్వెంట్ ఆఫ్ ది బ్రిటిష్ రూల్. అంటే బ్రిటిషర్ అంటే నామల మీకు చూడండి, అడ్వెంట్ ఆఫ్ ద బ్రిటిష్ అనమాట, మీకు హిస్టరీలో చదివి ఉండి ఉంటారు. బ్రిటిషర్స్ మన దేశం రాకముందు, వీళ్ళు బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలించక ముందు ఇండియా హ్యాస్ ఇండిపెండెంట్ ఎకానమీ. అంటే మనకి అవసరమైనటువంటి థింగ్స్ అన్ని కూడా మనం ప్రొడ్యూస్ చేయగలిగేటటువంటి స్టేజ్లో ఉండేవాళ్ళం. రా కాటన్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఐటమ్ తీసుకున్నా మన అవసరాలకు అనుగుణంగా మనం సెల్ఫ్ సఫిషియన్సీని మెయింటైన్ చేసేవాళ్ళం. అంటే ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా మన మీద మనం డిపెండ్ అయి ఉండేవాళ్ళం. ఓకేనా, ఇండియా హ్యాడ్ ఇండిపెండెంట్ స్వతంత్ర ఇండిపెండెంట్ ఎకానమీ ఉండేది బిఫోర్ ది అడ్వెంట్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్. బట్ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా కొల్లగొట్టారనేది మీరు ఈవెన్ హిస్టరీలో కూడా మీరు చదువుతూ వచ్చారు. అయితే ఇండియా యాజ్ సెకండ్ పాయింట్ చూడండి, ఇండియా యాజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్. సో ఫ్రెండ్స్, చేనేత పరిశ్రమలు అనేవి చాలా అభివృద్ధి చెంది ఉండేవి. చేనేత పరిశ్రమలు, హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ది ఫీల్డ్స్ ఆఫ్ కాటన్, సిల్క్, టెక్స్టైల్స్,
మెటల్స్ అండ్ ప్రీషియస్ స్టోన్ వర్క్స్. ఇవి అన్ని కూడా అద్భుతంగా ఉండే ఫ్రెండ్స్ బిఫోర్ ది అడ్వెంట్ ఆఫ్ ద బ్రిటిష్. అంటే మనకి హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ కానీ ఆ సమయంలో చేనేత పరిశ్రమలు బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి. హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ది ఫీల్డ్స్ ఆఫ్ దిస్ కాటన్, సిల్క్, టెక్స్టైల్స్, మెటల్, ప్రీషియస్ స్టోన్ వర్క్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి చెంది ఉన్నాయి. ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో వీళ్ళు వచ్చిన తర్వాతే మన ఆర్థిక వ్యవస్థని వాళ్ళు పల్లగొడుతూ వచ్చారు. వాళ్ళ ఎకనామిక్ పాలసీస్ పర్ష్యూడ్ బై ది కొలోనియల్ రూలర్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో ఫ్రెండ్స్ ఇదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్. ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ అందరికీ అర్థమవుతుంది కదా? నెక్స్ట్ చూడండి అమ్మా. ఎకనామిక్ పాలసీ ఇస్ పర్ష్యూడ్ బై ది కొలోనియల్ గవర్నమెంట్. వీళ్ళు ఏ రకమైనటువంటి పాలసీస్ ని పర్ష్యూ అవుతూ వచ్చారు, ఏ రకమైనటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ వీళ్ళు తీసుకుంటూ వచ్చారు. ద ఎకనామిక్ పాలసీస్ పర్ష్యూడ్ బై ది కొలోనియల్ గవర్నమెంట్. ఏ కైండ్ ఆఫ్ పాలసీస్ వాళ్ళు పర్ష్యూ చేస్తూ వచ్చారు ఫ్రెండ్స్? చూడండి ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏ విధంగా వచ్చారంటే, వీళ్ళ ఎకనామిక్ పాలసీస్ ఏ విధంగా ఉన్నాయంటే, ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ దేర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ హోమ్ కంట్రీ. వీళ్ళు ఎంతసేపు బ్రిటన్ యొక్క అభివృద్ధికి మాత్రమే పాల్పడేవారు కానీ మన దేశం యొక్క అభివృద్ధికి మాత్రం పాల్పడేవారు కాదు. ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ దేర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, ఆఫ్ దేర్ ఓన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, నాట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఆఫ్ దేర్ హోమ్ కంట్రీ దాన్ విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. They looked after their own development, their own economic interests, Britain economic interests, not for the development of India. Whatever the policies pursued by the colonial government here, those are for the development of their own country, not for the development of India. Okay friends, all of you. And second point చూడండి ఇక్కడ, supplier of raw materials and consumer of finished products from Britain. So this was proposed by, drain theory was proposed by whom friends? Obviously దాదాబాయి నౌరోజీ. మన ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతూ ఉన్నారు బ్రిటిషర్స్ అని చెప్పి మొట్టమొదటిసారిగా నేషనల్ ఇన్కమ్ ని గణించినటువంటి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ బై ఆబ్వియస్లీ దాదాబాయి నౌరోజీ. సో దాదాబాయి నౌరోజీ ఈజ్ ఏ మోడరేట్స్ అంటారు, మితవాదులు అని చెప్పేసి అంటారు. మితవాదులు, అతివాదులు అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. మోడరేట్ ఎక్స్ట్రీమిస్ట్స్. గాంధీయన్ ఫేజ్ అండ్ నార్మల్గా ఇండియన్ హిస్టరీ వెంట్ ఇన్, ఎస్పెషల్లీ ఫ్రీడమ్ స్ట్రగుల్ వెంట్ ఇన్ 3 phases. ఫస్ట్ ఫేజ్ ఆబ్వియస్లీ మోడరేట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎక్స్ట్రీమిస్ట్, థర్డ్ ఫేజ్ గాంధీయన్ ఫేజ్. అయితే దాదాబాయి నౌరోజీ ఆల్సో కమింగ్ అండర్ మోడరేట్, మితవాది అని చెప్పేసి అంటారు. ఓకేనా? ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ చూడండి ఇక్కడికి వస్తే సెకండ్ పాయింట్ ఏం తెలియజేస్తుందంటే, సప్లయర్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ బ్రిటన్. ఇక్కడ మన దేశం నుంచి కాటన్ కానీ, రా కాటన్ కానీ, ఈ చూడండి కాటన్ బెల్ట్ ఆఫ్ ఇండియా ఆబ్వియస్లీ, సో గుజరాత్ ఎస్పెషల్లీ మహారాష్ట్ర, ఇక్కడ నుంచి రా కాటన్ అన్నింటినీ కూడా వాళ్ళ దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకుని ఫినిష్డ్ ప్రోడక్ట్స్, టెక్స్టైల్ ప్రోడక్ట్స్ తీసుకున్నారనుకోండి. సో క్లాత్స్ తీసుకున్నారనుకోండి, క్లాత్, టెక్స్టైల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మన దేశానికి తిరిగి ఎక్కువ రేటుకి అమ్మేవారు. ఈ విధంగా మన ఆర్థిక వ్యవస్థను వాళ్ళు కొల్లగొడుతూ వచ్చారు ఫ్రెండ్స్. అందరికీ అర్థమవుతుందా? వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, మన దేశంలో ఉన్నటువంటి రా మెటీరియల్స్ అన్ని కూడా వాళ్ళ దేశానికి తీసుకుని పోయి అక్కడ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఏం చేశారంటే, అంటే ప్రోడక్ట్స్ అన్ని కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత, సో మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ప్రోడక్ట్స్ అని మన దేశానికి తిరిగి హై కాస్ట్ కి అమ్మేవారు. అంటే మనం ఇండియా ఈజ్ బికమింగ్ ది సప్లయర్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ హోమ్ ఫర్ ఫినిష్డ్ ప్రోడక్ట్స్. ఈ విధంగా మన ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతూ వచ్చారు ఫ్రెండ్స్. దీన్నే డ్రెయిన్ థియరీ అంటారు. డ్రెయిన్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై దాదాబాయి నౌరోజీ. ఫ్రెండ్స్, ఆర్ యు గెటింగ్